Hello friends, please welcome to my channel my crazy food. ఈరోజు పొట్టు మినపప్పుతో గారెలు చేయడం తెలుసుకుందాం. మొదటగా పొట్టు మినపప్పు నైటే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నైట్ అంతా మంచిగా నాని ఉదయానికి మనకి గారెలకి సరిపడా మంచిగా ఉబ్బుతాయి. వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. పొట్టు మాత్రం తీయకూడదు. పొట్టుతోనే మనం క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. వాటర్ అంతా క్లియర్గా వచ్చేలాగా 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాటర్ క్లియర్గా రావాలి. పొట్టు తీసివేయకుండానే పొట్టుతో పాటే గ్రైండ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు పొట్టును తీసేసి వైట్గా వచ్చే మినపప్పుతో చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, కానీ మనం పొట్టుతో సహానే చేస్తూ ఉన్నాం. పొట్టులో ఫైబర్ ఉంటుంది, దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దానికి గారెల పిండికి సరిపడా బరకగా గ్రైండ్ చేసుకుని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు. కూరల్లో వేసిన కరివేపాకు పిల్లలైతే తినరు కదా, అవి తీసి పారేస్తారు. ఇలాంటి స్నాక్ ఐటెం చేసేటప్పుడు కరివేపాకు వేస్తే వాళ్ళకి తెలియకుండానే తింటారు. తర్వాత వామాకు ఫ్రెండ్స్, హెల్త్కి ఎంతో మంచిదైన వామాకు కట్ చేసి వేసాను. మీ దగ్గర వీలైతే వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాము ఆకుతో పాటు వాము కూడా వేసాను ఫ్రెండ్స్. అది మీకు నచ్చినట్లయితే మీరు వాము వేసుకోవచ్చు, లేదా ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు కావాలంటే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అన్నిటిని మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటేనే మనకి గారెలు వేసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఫ్రెండ్స్, స్నాక్ ఐటమ్ అయితే అందరూ ఇష్టపడి తింటారు కదా ఫ్రెండ్స్. దాన్ని హెల్దీగా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. అన్ని కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు ఏమైనా ఆకుకూరలు వీలైనవి వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు అన్నీ మంచిగా తింటారు కాబట్టి ఆకుకూరలు కూడా విడిగా పెడితే తినరు కదా, ఈ విధంగా అయితే అందరూ తింటారు. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కొద్ది పిండిని వేస్తే ఆయిల్ హీట్ అయిందో సరిగా, మరీ హీట్ అవ్వకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు.
మీడియంగా ఆయిల్ హీట్ అవ్వాలి, లేకపోతే వేసిన వెంటనే మాడిపోతాయి. అందుకని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనం గారెలు వేయడానికి సరిపడా కరెక్ట్గా ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు. నేనైతే ఆయిల్ ప్యాకెట్ కవర్ని తీసుకుని కట్ చేసి దాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ గారెలు వేయడానికి. చూడండి, మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకుని దాన్ని గారె సైజులో ఒత్తుకుని, మనకు పెద్ద సైజులో కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, మీడియం కావాలంటే మీడియం వేసుకోవచ్చు, లేదు చిన్న చిన్నగా చిట్టి చిట్టి గారెలు వేస్తారంటే అలా కూడా వేసుకోవచ్చు. దాన్ని తీసుకుని ఆయిల్లో డిప్ చేయాలి ఫ్రెండ్స్. పొట్టుతో మినపగారెలు అయితే ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేయవు ఫ్రెండ్స్. పొట్టు ఉంటుంది కాబట్టి గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయితే కరకరలాడుతూ ఉంటాయి. ఎన్ని వేసినా వెంటనే ఖాళీ అయిపోతాయి. మంచిగా అందరూ ఇష్టపడి తింటారు. చూడండి, గోల్డెన్ కలర్లోకి టర్న్ అయింది. అలాగే కొంచెం కేర్ఫుల్గా కూడా చూడాలి ఫ్రెండ్స్. పొట్టు ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు చూసుకుని వెంటనే తీసేసుకోవాలి, లేకపోతే పైన లేయర్ అంతా మాడిపోయే అవకాశం ఉంది. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయింది. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు ఫ్రెండ్స్. మంచిగా పట్టుకున్నా కూడా అస్సలు ఆయిల్ కూడా తగలదు. నెక్స్ట్ మనం వేయడానికి కావాల్సిన పిండి తీసుకుని మొదటగా చేసుకున్నట్టే మిడిల్లో హోల్ పెట్టుకుని గారి షేపులో చేసుకుని ముందు వేసిన విధంగానే అది కూడా కేర్ఫుల్గా వేయండి ఫ్రెండ్స్, చేతుల మీద పడిపోకుండా. అది కూడా ఫ్రై అవుతుంది. చూడండి, వైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుని ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఈ విధంగా మీకు కావాల్సినవన్నీ వేసుకుని మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, పిల్లల స్నాక్ ఐటెం కావాలన్నప్పుడు ఇలాంటివి ఈజీగా అయిపోయి హెల్తీ పరంగా మంచిగా ఉండేవి వేసి పెడితే పిల్లలకు కూడా మంచిగా హెల్తీగా తింటారు, వద్దనుకున్నా తింటారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.